ఈ రోజు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ ధర్నా ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ, ఫీజులు కట్టలేక ఎంతో మంది తల్లిదండ్రులు బాధలతో, వాళ్ళకు వచ్చే చాలిచాలని జీతాలతో ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నానా అగచాట్లు పడుకుంటూ, ఎంతో ఉండగోలుగా ఫీజులు, ఎల్కేజీ ఫీజులు, ఇంజనీరింగ్ ఫీజులు ఒకే రకంగా ఉండుకుంటూ, మిగతా 9 రాష్ట్రాల్లో మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనకు అంతా 9 రాష్ట్రాల్లో అమలైనప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అమలు కానివ్వట్లేదు. ఎందుకంటే ముఖ్య కారణం అంతా రాజకీయ నాయకులతోనే ఉంది. ఇది రాజకీయ నాయకుల బిజినెస్ ఒక స్కూల్ లాగా అయిపోయింది. ఇంకా కాలేజీలు, స్కూళ్ళు ప్రతి ఒక్కటి రాజకీయ నాయకులదే. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఈ ఫీజుల గురించి ఇంకా బయటికి వెళ్ళట్లేదు. జియో నెంబర్ 2009లో 12C1 సెక్షన్ ఏదైతే మనకు అమలవుతుంది, పట్టి విక్రమార్క గారు గతంలో చెప్పారు ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆయనే ఈ మాట మీద నిలబడకుండా ఇంకా ఫీజులకు అడ్డగోలుగా వాళ్ళని ఇంకా సపోర్ట్ చేసుకుంటూ, ప్రైవేట్ స్కూళ్లకు, ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకుంటూ, గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ మీటింగ్ వల్ల దిగి రావాల్సిందే అని చెప్పేసి ఫీజులు మొత్తం తక్కువ కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో 25% మనకి ఏదైతే ఉందో ఫ్రీ ఫీజులు, ఫ్రీ సీట్లు అని చెప్పేసి అది మనకు ఖచ్చితంగా రావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే. ఈ మీటింగ్ ద్వారా మేము ఆశిస్తున్నది మల్లన్న గారి ఆధ్వర్యంలో. మల్లన్న గారు ఏ కార్యం తీసుకున్నా, ఇప్పుడు నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్యక్రమం తీసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. గవర్నమెంట్ దిగొచ్చింది, గవర్నమెంట్ మొదలు వంచడం జరిగింది మల్లన్న గారు. ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకున్నారు, ఈ కార్యక్రమం కూడా జయప్రదం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేము పేరెంట్స్ మొత్తం మాతో కలిసి రావాలని చెప్పేసి, ఎక్కడ ఏ మండలంలో అయినా, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఎవరైనా ఫీజుల గురించి ఇబ్బందులు పడ్డా, ఇంకా ఏ విధంగా స్కూల్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మమ్మల్ని సంప్రదించగలరని చెప్పేసి మల్లన్న గారు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇంకా మా నెంబర్ కూడా చెప్తున్నాం, మీరు ఆ నెంబర్ కూడా రాసుకోండి. ప్లస్ ఇంకా ఎవరిని ఏ స్కూల్ వాళ్ళు ఇబ్బందులు పెట్టినా మేము ఊరుకునే పరిస్థితి మాత్రం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. కవిత గారు నిన్న ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్పేసి బీసీల కొమ్ము కాసుకుంటూ ఇప్పుడు ఆమె మన దగ్గరకు వస్తుంది తప్ప ఆమెతో అయ్యే పని కాదు. అది ఓన్లీ కేవలం మల్లన్న ద్వారా తప్ప ఇంకా వేరే ఎవరితో సాధ్యం కాదు. కాని పని అది కూడా మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే కవిత ఏదైతే పార్టీ పెట్టిందో ఆమె పార్టీకి వాళ్ళ సపోర్ట్ కాదు కదా, ఇంకెవరి సపోర్ట్ కూడా దొరకదు. మల్లన్న గారు ఏ కార్యాచరణ తీసుకున్నా కానీ అది ఎంత సక్సెస్ఫుల్ గా అవుతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. అది ఆమె వల్ల అయ్యే పని కాదు. ఫీజు రియంబర్స్మెంట్లు కానివ్వండి, గవర్నమెంట్ ఈ ప్రైవేట్ ఫీజులు తగ్గించడం కానివ్వండి, ఓన్లీ మల్లన్న వల్లనే సాధ్యం. మల్లన్న ఏ కార్యాచరణ తీసుకున్నా కానీ ఆయన సక్సెస్ఫుల్ గా తీసుకుంటున్నారు. ప్రజలు కూడా అలాగే సహకరిస్తున్నారు. ఇప్పుడు రాబోయేది కూడా బీసీ గవర్నమెంటే. బీసీలో మల్లన్నను సీఎం చేసుకుందాం, మనం కాపాడుకుందాం, మన పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, మంచి విద్య, వైద్యం అన్నీ ఇద్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో తీసుకొచ్చింది. వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, మరి మన తెలంగాణలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో ఇప్పటికే ఫీజుల దోపిడీ నియంత్రించాలని ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ ప్రతి సంవత్సరం ఏబీవీపీ బంద్ జరుగుతుంది, ఫీజులు నియంత్రించాలనేసి ఎన్ని జరిగినప్పటికీ ఏది జరగదు. ఒక్కరోజు బంద్ అంటారు, అది మళ్ళీ యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ దోపిడీ, సేమ్ ఎవ్రీ ఇయర్ హైకులు. పేరెంట్స్ని రక్తం తాగుతున్నారు ఈ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు. సో ఇమీడియట్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. సార్ ప్రభుత్వాలు మనవైతే ఖచ్చితంగా సాధ్యపడే అవకాశం ఉంది. బీసీ రాజ్యాధికారం వస్తేనే సాధ్యపడుతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఆమె రూలింగ్లో ఉంది కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఉచిత విద్య, ఉచిత వైద్యం? ఇవి రోజు ఎందుకు మాట్లాడుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి సార్, దాని వెనకాల మీనింగ్ ఏంటి. జస్ట్ పదవి ఆకాంక్షతోని ఇవన్నీ మళ్ళీ ప్రజలకు మభ్యపెట్టే మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఇంటెన్షన్తో తప్ప ప్రజలకు ఏదో చేస్తుందని అంటే మాకైతే నమ్మకం లేదండి. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవాలి అని చెప్పి ప్రతి తండ్రికి అందరికీ కూడా ఆశ ఉంటుంది. కానీ వాళ్ళకి ఆశ ఉన్నా కానీ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవాలి అని అంటే గనక కూలి పని చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫీజులకి కట్టాలి అని అంటే గనక వాళ్ళ రక్తాన్ని పీల్చుతున్నట్టే ఉన్నది ఈ ప్రైవేటు స్కూళ్ళ వ్యవస్థ. ఈ స్కూల్లో మనకి 2009లో ఆర్టీ చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని ఇంతవరకు అమలు చేయటం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒక
ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పి ఈ చట్టాన్ని అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా విద్యని ఒక బహుమతిగా ఇవ్వాలని ఈరోజు తీన్మార్ మల్లన్న గారు పిలుపునివ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు అందరు తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. మా పార్టీ నాయకులు అందరం కూడా వచ్చాము. చలో ఇందిరా పార్క్ అని వచ్చిన అని మేము ఎంతో విధంగా అన్ని స్కూల్స్ దగ్గరికి కూడా వెళ్ళి పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు కూడా అందరికీ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా లేఖను కూడా రాశారు. అందరూ రావాలి, మన హక్కుల్ని మనం సాధించుకోవాలి అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ రోజున మేము ఇక్కడికి ఇందిరా పార్క్ దగ్గరికి రావటం జరిగింది. ఆమె కవితక్క సాధ్యపడేదేనా అని అంటే తండ్రి బిడ్డ కలిసి ఆడుతున్న డ్రామా ఇది. వాళ్ళ ఫ్యామిలీ ఉద్దేశాలను బట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఏమైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అంత ప్రాపర్టీస్ మనీ ఈ వాళ్ళ గొడవల వల్ల ఆమె బయటకు వచ్చింది తప్పించి ఇది ఏదో పక్కదవ పట్టించాలి. బీసీ గలం ఎత్తుకున్న తర్వాత తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టారు. తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెడుతున్నారు అని తెలిసిన 3 రోజుల్లోనే మల్లన్న గారి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. కవితక్క గారు చేపించారు. ఇదంతా కూడా బీసీ ఎక్కడికైతే వెళ్తున్నామో మల్లన్న గారికి ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది. బీసీలంతా ఒకటయ్యే టైంలో ఈమె ఇట్లా ఒక డైవర్ట్ చేయటం తప్ప వేరే ఏం లేదు. ఇదంతా కూడా కేవలం కేసీఆర్ అనుకుండి నడిపిస్తున్నారు. కాబట్టి ఇది ఆమె పార్టీ పెట్టడం అనేది ఒక పెద్ద డ్రామా, అది కాని పని. ఇది ఓన్లీ బీసీలు ఎక్కడైతే ఒకటైపోతారోనని చెప్పి ఆమె నిన్న టీఆర్ఎస్ పార్టీ అని తీసుకురావడం జరిగింది. అది మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారుగా, మరి ఎందుకని ఇవ్వలేకపోయారు? అప్పుడు మరి ఇదే కవితక్క తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇదే పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వలేకుండా అప్పుడు తండ్రికి చెప్పి చేయలేని పనులు ఇప్పుడు ఆమె ఎట్లా చేస్తుంది? అంతేనా? ఒక తెలంగాణని కొట్లాడి తెలంగాణని తీసుకొచ్చిన బాపు అని అన్నప్పుడు బాపుకు చెప్పి ఎందుకో చేపిలేకపోయింది. ఈ రోజు ఎట్లా చేపిస్తుంది? అది కాని పని, అది జరగదు. ఏదైనా కానీ ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా మల్లన్న గారి వల్లనే సాధ్యమవుతుంది. మల్లన్న గారికి ప్రజలలో మంచి అభిమానం లభిస్తుంది. బీసీలందరూ కూడా ఒకటైతున్నారు. రేపు జూన్ 2వ తారీఖు కూడా మల్లన్న గారు పాదయాత్ర చేపడుతున్నారు. కాబట్టి ఈ పాదయాత్ర బీసీల బతుకులు మార్చడానికి ఆయన వేస్తున్న తొలి అడుగు అని చెప్పి మేము కూడా అలాగే చెప్తున్నాము. మార్పుని మీరే చూస్తారు, బీసీలంతా ఒకటవుతారు. గత 10 సంవత్సరాలు ఏ హామీలు నెరవేర్చలేదు. తెలంగాణను మొత్తం విధ్వంసం చేసి కూర్చున్నారు. ఒక కుటుంబ పాలనతో తెలంగాణను మొత్తం విధ్వంసం చేసి కూర్చున్న తర్వాత ఇప్పుడు తప్పు జరిగిపోయిందని నేను చెప్పింది, నన్ను క్షమించండి అని నేను చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అధికారం చేతిలో పెడితే మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ రేపన్నాడు మళ్ళీ క్షమించండి అని అన్నదాని గ్యారంటీ ఏందండి? చెయ్యదు సార్. ఇది వాళ్ళతో సాధ్యం కాని పని. బీసీలంతా ఒక్కటైతున్నారని ఓట్లు చీల్చాలని వాళ్ళకి అధికారం కావాలని ఇదంతా ఆడుతున్న ఒక డ్రామా సార్. మనం బీసీలే మనము ఇప్పటికైనా తెలివితో ఆలోచించి ఒకటయ్యి ఎవరు డ్రామా ఆడుతున్నారు, ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ఎవరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నారు, ఎవరు ఎలా చేస్తే అభివృద్ధి చెందుతారు అనేది ఆలోచించుకొని వాళ్ళ వైపు నుంచి ఉంటే బాగుంటుందని నా బీసీ సమాజానికి నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. అయితే ఏదైతే మన తీన్మార్ మల్లన్న ఈరోజు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆర్టీఏ చట్టాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మహా ధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ కాడ పెట్టిండు. మరి ఈ ధర్నాకు నేను మంత్రి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. నా పేరు మొల్మూరు శ్రీనివాస్, నేను మాజీ ఎంపీటీసీ. నిజంగా కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమం. నిజంగా కూడా ఒక పేదవానికి ఈరోజు విద్య అందడం లేదు, అనుకూలమైన విద్య అందడం లేదు. ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నాయి మేము ప్రభుత్వ పాఠశాలలు మంచిగా నడుపుతున్నాం అని చెప్పి, కానీ సరైన విద్య అందడం లేదు. విద్యని మనం చూసుకుంటే రోజుకు ఒక మార్పు జరుగుతుంది. ఇవాళ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటర్నెట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళలో అది అమలు చేస్తారా? మరి అది తెలుస్తలేదు. పిల్లలకు ఆ స్కిల్ డెవలప్మెంట్ లేదు, వాళ్ళు ఎట్లా ఇంకా ముందు భవిష్యత్తుకు పోతారు? మరి ఇవాళ ఏదైతే ఈ ఆర్టీఐ చట్టం ద్వారా కార్పొరేట్ స్కూళ్ళు అధిక ఫీజుల ద్వారా తల్లిదండ్రులను దోచుకుంటారో, వాళ్ళు కూటికి లేకుండా నా పిల్లవాడు మంచి చదువు చదవాలి, మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు కష్టపడి ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తే వాళ్ళ కష్ట జీతం కాక ఇంకా అప్పులు తెచ్చి కట్టవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ సమాధానం కూడా ఉండదు. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తెస్తే మరి మనం వెనుకబడిన తెలంగాణ అన్నాం, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు అయినాక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యొక్క విద్యా హక్కు చట్టాన్ని పక్కకు పెట్టింది. అలాగే మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో మేము అధికారంలోకి వస్తే ఆర్టీఐ చట్టం తెస్తాము, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2009లో ఆ చట్టాన్ని అమలు
అమలు చేసిందో ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని అమలు చేయకపోవడం దురదృష్టకరం. మరి ఒకప్పుడు మనమే వెనుకబడ్డ తెలంగాణ అని, తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆశయమని, 1200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామంటే ఇవాళ విద్య దొరకలేని పరిస్థితి తెలంగాణ విద్యార్థులకు ఉన్నది అంటే ఇది బాధాకరమైన విషయం. మరి ఇవాళ మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారో, ఫీజులు కట్టలేని వాళ్ళు ఉన్నారో, మరి కార్పొరేట్ సమస్యలు పెట్టి వాళ్ళే ఎమ్మెల్యేలుగా, వాళ్ళే మంత్రులుగా, వాళ్ళే ఎమ్మెల్సీలుగా ఇవాళ విద్యని అందించే ప్రజాప్రతినిధులే ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉండి ఈ పేద ప్రజలు దోచుకుంటారు. దీనికి మంగళం పాడవలసిన రోజు వచ్చింది. మరి అందరం కూడా ఒకటి అయి మల్లన్న చేసే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆర్టీఐ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాధర్నా కార్యక్రమం దేనికంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2009లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వము 2009 నుంచి కూడా 2009 అంటే 2014లో తెలంగాణ వచ్చింది. ఈ 2014 నుంచి కూడా ఇక్కడ ప్రజలకి, పేద ప్రజలకి ఈ చట్టం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి తెలియకుండా చేసి ఎవరైతే ఈ అగ్రకుల నాయకులు, ఈ అగ్రకుల రాజకీయ నాయకుల చేతుల్లో ఈ విద్యా సంస్థలు ఉన్నందున వీరందరికీ కూడా ఈ చట్టము, ఈ మన పేద ప్రజలకి ఈ చట్టం ఉందని తెలిస్తే వాళ్ళ విద్యా సంస్థలలో వాళ్ళైతే సంవత్సరానికి ఏదైతే 90,000 కోట్లు సంపాదించుకుంటున్నారో అవి ఎక్కడ వాళ్ళకి దక్కకుండా పోతాయని చెప్పేసి ఈ చట్టాన్ని మూసేసి కప్పిపుచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా దోపిడీ జరుగుతుంది. ఈ దానికోసం మా తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా నిర్వహణ జరుగుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మేము పోరాటం చేయడం జరుగుతుంది. కవితక్క ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యము అని చెప్పేసి నిన్న ప్రకటించింది. దాని మీద ఏమంటారు? సాధ్యపడే విషయం అంటారు? ఖచ్చితంగా సాధ్యపడే విషయమే. కాకపోతే అది కవితక్కతో సాధ్యం కాదు, తీన్మార్ మల్లన్న గారితోనే సాధ్యమవుతుంది. మా బీసీ బిడ్డతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కవితక్క ఎవరండి? కవితక్క కూడా అగ్రకుల సంబంధించిన నాయకురాలే కదా. వాళ్ళ చేతుల్లో కదా 70% విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తారు? మీరే ఆలోచించండి. వాళ్ళు ఇవ్వరు. ఏదైనా ఇవ్వాలి అంటే బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వస్తుందో, మన చేతుల్లోకి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వస్తుందో మనది మనం చేసుకోగలుగుతాం, మనది మనం సాధించుకోగలుగుతాం. తప్పితే ఈ అగ్రకుల నాయకులు ఎవరు కూడా ఈ ఫ్రీ విద్య కాదు కదా, ఫ్రీ ఉచిత కరెంటు, ఉచిత విద్య ఏది కూడా ఇవ్వరు. మీరు తెలంగాణ ప్రజలు నమ్మి చాలా విసిగెత్తిపోయారు. ఇప్పుడు ఎవరిని కూడా నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. చూడండి, ఇప్పుడు 10 సంవత్సరాలు కవిత గారు కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉన్నారు. ప్రభుత్వంలో పదవులు అనుభవించారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులతో వాళ్ళంతా కలిసిమెలిసి తిరిగిర్రు, కలిసి సంపాదించుకుర్రు, కలిసి దోపిడీ చేసిర్రు. ఈ 10 సంవత్సరాలలో గుర్తురాని పేద విద్యార్థులు ఇప్పుడు కొత్తగా నేను పేదల కోసం ఓట్లాడుతున్నా, ఉచిత విద్య ఇస్తా, అవి అంటే ఎలా నమ్ముతారండి? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా నమ్మడానికి. సరే, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, పార్టీ పెట్టింది, జనాలను పిలుచుకుంది, వచ్చిన జనాలు కూడా మా బడుగు పడిన వాళ్ళగాలే. వీళ్ళందరూ కూడా ఏదో ఏ రకంగా తెలిసిందో మీ అందరికి తెలుసు. ఏ రకంగా పిలిచిందో, ఏ రకంగా ఇంతమంది జనాలని సమీకరించి మీరు ఆలోచించాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఉండి దోపిడీ చేసుకొని డబ్బులన్నీ వెనకకేసుకొని అదే డబ్బులు ఇప్పుడు మళ్ళీ మా పేద వర్గాలకే వెదజాలని. కాకపోతే వాళ్ళ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇది ఎంతవరకు కూడా ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇంకా సరిపోయింది. తెలంగాణలో ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాలకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే 2029లో బీసీ ప్రభుత్వమే. ఇంకా వాళ్ళు కల్లిబుల్లి మాటలు చెప్పినా నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పుడు ఆమె మాటలు అన్ని చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుందండి. రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు అందరు కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేనండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రమేయం ఉందా లేదా అనేది మనమైతే చెప్పలేము. యాక్చువల్ గా కొందరు అంటారు బీజేపీ ప్రమేయం ఉందంటారు, కొందరు రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటారు. ఆమె ఏమంటది? నాకు ఎవరు ప్రమేయం లేదు, నన్ను కావాలని చెప్పేసి నన్ను ఇలా చేసి. ఒక్కటి, మీరు ప్రమేయం ఉన్నా ప్రమేయం లేకపోయినా, రేవంత్ రెడ్డి ప్రమేయం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ ఉన్నా, వీళ్ళది అయిపోయిందండి. అయిపోయినది ఏమంటారు, సినిమా అయిపోయింది. సినిమా ఎండ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది. వీళ్ళు ఎన్ని చెప్తున్నాం, వీళ్ళ మీద వీళ్ళ మీద ఇక్కడ
తెలంగాణ ప్రజలకి, మా బడుగు బలహీన వర్గాలకి, అగ్రవర్ణ పేదలకు కూడా, ఇంక్లూడింగ్ వాళ్ళకు కూడా ఎవరికేది ఏం లేదంటే వీళ్ళ సినిమా అయిపోయింది, వీళ్ళ సినిమా కథం. ఇది వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మే స్థితిలో ఎవరు కూడా లేవు.